గురువుగారు, దేవకీ వసుదేవుల ఆరుగురు సంతానాన్ని సాక్షాత్తు నారదుడే కంసుడి చేత సంహరింపజేశాడని భాగవతం చెప్తుంది. ఈ నేపథ్యాంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? ఎవరు లోకంలో పాపం చేసినా ఆ పాపానికి తగినటువంటి శిక్షను ఇప్పటికిప్పుడు అనుభవించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు లేదా ఉండవచ్చు. అత్యుత్కటై పాపపుణ్యై ఇహైవ ఫలమశ్నుతే అని సూత్రం. అతి ఉత్కటై పాపపుణ్యై ఇహ ఏవ ఫలం అశ్నుతే అని. అంటే బాగా పెరిగిపోయినటువంటి పాపం కానీ బాగా పెరిగిపోయినటువంటి పుణ్యం కానీ ఈ లోకంలోనే ఇక్కడే అనుభవిస్తాము అని చెప్పబడి ఉన్నది. బాగా పెరగకుండా ఉండేటువంటి పాపపుణ్యాలు ఉన్నాయి కదా, ఈ పాపపుణ్యాలు ఎప్పుడు అనుభవించాలి? వచ్చే జన్మలో అనుభవించవచ్చు, ఆపై జన్మలో అనుభవించవచ్చు, ఇంకా పై జన్మలలో అనుభవించవచ్చు. పునర్జన్మ ఉన్నది ఖచ్చితంగా. మనం అనుభవించడం కోసమే మళ్ళీ పుడతాం. ఇప్పుడు పుట్టింది కూడా దేనికోసం అంటే గత జన్మలో చేసిన దాన్ని అనుభవించడం కోసం. ఇప్పుడు భోజనం పుణ్యం చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి జన్మ అంటూ ఉంటుందా? పుణ్యం చేసినా జన్మ ఉంటుంది. పుణ్యాన్ని అనుభవించాలి కదా. పాపం చేస్తే పాపాన్ని ఎట్లా అనుభవిస్తామో పుణ్యం చేస్తే పుణ్యాన్ని అట్లాగే అనుభవిస్తాం. పుణ్యకర్మ చేస్తే సుఖములు లభిస్తాయి, పాపకర్మ చేస్తే దుఃఖములు లభిస్తాయి. సుఖములు కూడా మనం అనుభవిస్తున్నామా లేదా? దేనివల్ల అనుభవిస్తున్నాం సుఖాలు? మన గొప్పతనం వల్ల అనుభవించటల్లా. గత జన్మలలో మనం చేసినటువంటి పుణ్యకర్మల వల్ల ఇప్పుడు సుఖాలు అనుభవిస్తున్నాం. దేవకీదేవి కూడా పాపం చేసింది. ఆ పాపానికి శిక్ష ఎలా వేశాడు భగవంతుడు? దేవకీదేవి తన అక్కగారైనటువంటి తిథికి గర్భం కలిగింది. ఆవిడ కోరిక మేరకు భర్త అయినటువంటి కశ్యపుని వద్దకు వెళ్ళి చిన్న కథ, ఆ కథ చెబుతాను, జాగ్రత్తగా విను. అదితికి ఎప్పుడైతే సంతానం కలిగిందో దితికి కష్టం కలిగింది. తన భర్త అయిన కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళింది. నాథా, నాకు కలిగిన 2 పిల్లలు భగవంతుని చేతనే సంహరింపబడ్డారు. ఇప్పుడు అటువంటి సంహార న్యాయము లేనటువంటి పుత్రుడు కావాలి. ఆ పుత్రుడు కూడా ఎటువంటి వాడు? మహాబలవంతుడై ఉండాలి, దేవేంద్రుని కన్నా గొప్పవాడు అయి ఉండాలి. అటువంటి పుత్రుడు ఒక్కడు చాలు, నాకు 10 మంది పిల్లలొద్దు, ఒక్కడు చాలు అటువంటి వాడు కోరుకున్నది. తన తపోశక్తి చేత అటువంటి పిల్లవాడు కలగటానికి కావలసిన వరాన్ని ఇచ్చాడు. కశ్యపుడు తన శక్తిని ఆమె గర్భంలో ప్రవేశపెట్టాడు. మంత్రపూతంగా ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో ఆ గర్భంలో పిల్లవాడు పెరుగుతున్నాడు. ఈ విషయం అదితికి తెలిసింది. తన పిల్లలలో పెద్దవాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుని పిలిచి చెప్పింది, నాయనా, నీ తండ్రి వరప్రభావం చేత ఇప్పుడు నీ పెద్ద తల్లి గర్భాన నీకన్నా గొప్పవాడు అవతరిస్తాడు. అతడు అవతరించాడా నీ పదవి భంగం అవుతుంది. కనుక నీవు ఆ గర్భంలో ప్రవేశించి వాడు జన్మించకుండా ఉండే పని చేయవయ్యా అని చెప్పింది. ఎప్పుడైతే చెప్పిందో దేవేంద్రుడు సూక్ష్మ రూపాన్ని ధరించి లోపలికి వెళ్ళి లోపల ఉన్న పిండమును 6 చోట్ల ఖండించాడు. దితి గర్భంలో ఉన్న పిండమును 6 చోట్ల వజ్రాయుధంతో ఖండించాడు. పాపం చేసిందా చేయలేదా? కర్త కారయితా చైవ ప్రేరకశ్చనుమోదక 4 సమభాగిన సుకృతే దుష్కృతే చైవ అని చెబుతున్నది శాస్త్రం. ఆ కారణం చేత తల్లి చెప్పింది, అతడు చేశాడు, కనుక 2 పాపాన్ని అనుభవించాలి. ఆవిడ చెప్పింది కదా అదితి, ఆ కారణం చేత లోపలికి వెళ్ళి సంహరించాడు. ఆ అదితియే ఈ జన్మలో ద్వాపర యుగంలో ఎవరుగా అవతరించారు అంటే దేవకీదేవిగా అవతరించింది. ఆవిడ ఆ పని చేసింది గనక 6 చోట్ల అతడు ఖండించాడు గనక, ఖండించడానికి కారణం కనుక 6 పిల్లలు కలిగితే 6 పిల్లలను భగవంతుడు సంహరింప చేశాడు. ఎవరి ద్వారా అంటే
నారదుని ద్వారా. కనుక తప్పు న్యాయానికి దేవకీదేవికి 8వ గర్భంలో కలిగినటువంటి వాడు సాక్షాత్తు పరబ్రహ్మమే, పరిపూర్ణ అవతారం. దేవకీదేవికి తనకు కాబోయే తల్లి అయినప్పటికీ కూడా ఆవిడ పాపం చేసింది కనుక అనుభవించి తీరాలి. దీన్ని ఈ కథ ద్వారా పురాణం మనకేం పాఠం చెప్పింది అంటే, తప్పు చేసినటువంటి వాడు ఎంతటి వాడైనా శిక్ష అనుభవించవలసినదే. కనుకనే నారదుని చేతనే చెప్పించి సంహరింప చేశాడు.